కోల్కతాలో హత్య గావించబడిన ట్రైనీ డాక్టర్ కుటుంబాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ అన్నారు. మిర్యాలగూడ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ కోల్కతాలో ట్రైనీ డాక్టర్ ని అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని, దేశంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో పాలక ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయని, ప్రతి రోజుకు మహిళలపైన విద్యార్థినులపైన దాడులు, సైబర్ నేరాలు, హత్యలు, అత్యాచారాలు పెరుగుతూ ఉంటే పాలక ప్రభుత్వాలు నిద్రపోతున్నాయా అని ప్రశ్నించారు. తక్షణమే కోల్కతాలో లైంగిక వేధింపులకు గురై హత్య గావించబడిన ట్రైనీ డాక్టర్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కార్యదర్శి సైదానాయక్, డివైఎఫ్ఐ టౌన్ కార్యదర్శి వదూద్, ఎస్ఎఫ్ఐ టౌన్ కార్యదర్శి నుమాన్, దామర్చర్ల మండల కార్యదర్శి వీరన్న నాయక్, శ్రీకాంత్, అనిల్, సమీర్, ఉపేందర్, కళ్యాణి, కావ్య, కవిత, సంధ్య, మౌనిక తదితరులు పాల్గొన్నారు. మమతా బెనర్జీ అని చెప్పేసి ఒక మహిళా ముఖ్యమంత్రి ఉండి కనీసం మహిళా డాక్టర్లు కానీ మహిళలకు కానీ రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రి ఉంటే ఎంత లేకపోతే ఎంత అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. తక్షణమే ఆ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా ఎవరైతే ట్రైనీ డాక్టర్ మీద అత్యాచారం చేసిన దుండగులు ఉన్నారో వాళ్ళని తక్షణమే వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే వాళ్ళకి సరైన శిక్ష పడాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. తక్షణమే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి, దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుందని చెప్పేసి, దీని మీద కేంద్రం జోక్యం చేసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. కలకత్తాలో 2వ సంవత్సరం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.